చెరకు టన్నుకు 9.5 రికవరీ శాతంపై 4,000 మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని తక్కెళ్లపాడు, గుండంపల్లి గ్రామాలలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న చెరకు పంటను పరిశీలించారు. తక్కెళ్లపాడులో ముల్లంగి ఈశ్వర్రెడ్డి సాగు చేస్తున్న చెరకు దిగుబడి ఎకరాకు 70 టన్నులు రావడంతో సాగు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలలో సాగయ్యే చెరకు పంట కాస్త 5,000 ఎకరాల సాగుకు పడిపోయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరకు రైతులు సంక్షేమంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మనం 3 కటింగ్ దాకా చేస్తాం. 3 కటింగ్ వరకు ఏం తగ్గదండి. 4వ కటింగ్ కూడా చేసుకుని అయితే సామాన్లు పెరిగిపోతుంది కదండి. మీకు అదే తమ్ముడు అయిపోయిందా? కొంచెం ద్వారకా తిరుమల మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఒక రైతు చెరుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితుల్లో ఒక రైతు ఈశ్వర్రెడ్డి గారు 5 ఎకరాలు వేశారు. ఈ 5 ఎకరాలు కూడా మంచి ఎకరాకి రమారమి 70 టన్నులు దిగుబడి తెచ్చే వెరైటీగా వేసి గత 2 సీజన్ల నుంచి పండిస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే 29 ఫ్యాక్టరీల్లో 24 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి. 5 ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి. ఇక్కడ సంబంధించి తాడవాయి షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేది కూడా 3,300 రూపాయలే. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇస్తున్నారు. దిగుబడులు కూడా ఎక్కువ వచ్చే వెరైటీలు ఇస్తున్నారు. ఆ రకంగా అక్కడ రైతులకు ప్రోత్సాహాలు ఉంటే మన రాష్ట్రంలో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ లేదు. దిగుబడి కూడా యావరేజ్ చూసుకుంటే 9.5 ఆ రకంగా కూడా ధర కోతపడుతున్నది. అందువల్లే మొత్తం ఫ్యాక్టరీలు మూతపడి చెరుకు విస్తీర్ణం కూడా 5 లక్షల నుంచి ఇవాళ 16,000 ఎకరాలకే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణం కూడా తగ్గింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులు సాంప్రదాయంగా ఈ పంట మీద అలవాటు ఉండి దాన్ని విడిచిపెట్టలేక పండిస్తున్నారు. అయినా ఆ పంటలో కూడా చాలా మంచి దిగుబడి తెచ్చే రకంగా ఇక్కడ ఈశ్వర్రెడ్డి గారు పండించడం అనేది మేము చూసాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణాన్ని మళ్ళా పెంచేటట్లుగా తగిన ఏర్పాట్లు చేయాలి. స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇవ్వాలి. అలాగే మూతపడిన పరిశ్రమ ఫ్యాక్టరీలను కూడా తెరిపించి చెరుకు రైతులను రాష్ట్రంలో పూర్వ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి